ఈరోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పత్ర ఆధ్వర్యంలో ఒక రాక్షస పాలన నర్సీపట్నంలో జరుగుతుంది. దానికి ఉదాహరణ ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అల్లంపల్లి ఈశ్వరరావుపై తప్పుడు కేసులు బాధించడం కాకుండా ఒక చీటింగ్ కేసు 420 కేసు పెట్టి ఈరోజు దుర్మార్గ పాలన అయ్యన్న పత్ర చేయడం జరుగుతుంది. ఈరోజు మనం కూడా చెప్పాం, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఈ విధమైన చిల్లర చేస్తూ చిల్లర రాజకీయాలు చేయడం ఎంతవరకు సమస్య అని చెప్పి అడుగుతున్నాయి. ఈరోజు చాలామంది అడుగుతారు, మా వాళ్ళు మనల్ని కూడా అడిగారు చాలామంది, అయ్యన్న పాత్రని ఏకవశంతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి. ఒకటే చెప్తాం మీ ద్వారా కూడా, ఈరోజు మాకు సంస్కారం లేక కాదు, గౌరవించడం లేక కాదు. ఈరోజు నర్సీపట్నంలో మున్సిపాలిటీలో టౌన్లో ఒక పోరంపోకు ఏదైతే నేను హత్య చేశాను, పోలీసులు ఏం చేయలేకపోయారు, న్యాయస్థానాలు ఏం చేయలేకపోయి విరవీగుతున్నాడో, భయం లేకుండా బతుకుతున్నాడో. ఈరోజు దాంతోపాటు మాకు స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి లెఫ్ట్ హ్యాండ్ నేనే, రైట్ హ్యాండ్ నేనే చెప్పుకుంటూ తిరుగుతూ మరి ఎంతోమందిని మరి అయ్యన్న పాత్రకే కాకుండా వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళ కుమారులకి కూడా నేనే అండ, నేను లేకపోతే లేదని చెప్పి ప్రగల్భాలకి ఈయన. అలాగే లక్షల రూపాయలు వసూలు చేస్తున్న, చందాలు దందాలతో వసూలు చేస్తున్న ఒక పోరంబోకు నా కొడుకు వల్ల ఈరోజు నేను ఆ విధంగా మాట్లాడుతుంది తప్ప మాకు సంస్కారం లేక కాదు. ఎందుకంటే ఏ స్థాయిలో ఉన్నా సరే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని గౌరవించే స్థాయి సంస్కారం మాకు ఉంది. ఇలాంటి పోరంబోకు నా వల్ల మేము కూడా అలా మాట్లాడుతున్నాం. ఒకటే ఈరోజు అడిగి చెప్తున్నాం, ఈ పోరంబోకు నా కొడుకి, బాబు ఈరోజు ఈశ్వరరావు అని కేసు పెట్టించాం, తప్పుడు కేసు పెట్టించాం, జైలు పంపిస్తామని చెప్పి చాలా ఆనందం పండొచ్చు, సునకానందం పండొచ్చు. కానీ ఒకటే చెప్తా మీకు, ఇవన్నీ కూడా త్వరలో రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది. ఇవన్నీ వడ్డీలతో సహా, వారి వడ్డీలు చక్రవడ్డీలతో సహా ఇవన్నీ కూడా నీకు చెల్లిస్తాం చట్టపరంగా అని చెప్పి మీ ద్వారా ఆ పోరంబోకు నాకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు చూస్తే మరి ఎవరైతే అల్లంపల్లి ఈశ్వరరావు ఉన్నారో మరి ఏం చేశాడు అంటున్నాను, కేవలం చీటింగ్ కేసు. ఆయన ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, మరి ప్రతి దానికి కూడా వైఎస్ఆర్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు, స్టేట్మెంట్లు ఇస్తున్నాడని చెప్పి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి మరి నిన్నంతా కూడా మరి ఆయన ఒక చీటింగ్ కేసు, ఒక 3 లక్షల రూపాయలు ఒక కోర్టు అటెండర్ పోస్ట్కి అని చెప్పి 2 సంవత్సరాల క్రితం తీసుకున్నాడని చెప్పి ఒక తప్పుడు వ్యక్తి చేత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోతే ఏదైనా ఎంక్వైరీ చేశారంటే డిఎస్పీ గారు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయంటే 3 లక్షల రూపాయలు తీసుకున్నారు, ఎక్కడా లేదు, ఒక్క పైసా కూడా ట్రాన్సాక్షన్ లేదు. అంటే కేవలం స్పీకర్ ఒత్తిడి, అక్కడ విజయవాడ నుంచి ఒత్తిడి చేస్తుంటే ఇక్కడేమో డిఎస్పీ గారు, కేవలం డిఎస్పీ గారు రంగంలో దిగారు. సిఐలు ఎస్ఐలు పక్కన పెట్టి డైరెక్ట్ డిఎస్పీ గారే రంగంలో దిగి ఈరోజు మా పార్టీ నాయకుడిని మరి తప్పుడు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నా, ఈరోజు ఒక విషయం చెప్పాలి, ఈరోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పద్ధతి కొత్త సంస్కృతి తీసుకురావడం జరుగుతుంది. ఏంటంటే మరి ఎవరైనా సరే రేపు రాబోయే రోజుల్లో మన ₹1,00,000 2 లక్షలు ఎవరికి ఇచ్చాం, తప్పుడు ఉద్యోగాలకు ఇచ్చాం, ఆయన అరెస్ట్ చేయండి అంటే పోలీసులు వెంటనే తీసుకురావడం, ఆయన ఒప్పించి సంతకాలు పెట్టించి వాడు ఒప్పుకున్నట్టు కూడా చేసే సంస్కృతి మరి అయ్యన్న పద్ధతి చేస్తున్నాడు. రేపు రాబోయే రోజు చెప్తే అయ్యన్న పద్ధతి కూడా ఇదే సంస్కృతి ఈరోజు టౌన్లో కూడా వస్తున్న సంగతి అయ్యన్న పద్ధతి చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ విధంగా మరి డిఎస్పీ గారికి తెలుసు ఇది తప్పుడు కేసు అని కూడా తెలుసు, ఆయన తప్పు చేస్తాడని కూడా తెలుసు, అయినప్పటికీ కూడా స్పీకర్ ఒత్తిడి మేరకు కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి ఒక్కడే చెప్తాం, మేము మరొక 4 సంవత్సరాల్లో అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో, తప్పుడుగా మమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నారు, ప్రతి ఒక్కరిని కూడా అధికారులతో సహా అందరినీ కూడా మరి కార్యక్రమంలో నిలబెడతాం, న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఏదైతే ఈరోజు టౌన్లో మరి కంప్లైంట్లు ఇచ్చి తప్పుడుగా మరి కార్యక్రమం చేస్తున్నారు, అందరికీ కూడా మేము చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఈ విధంగా తప్పుడు కార్యక్రమం మానండి, దయచేసి పోలీసు ఇవ్వడానికి కోరుతున్నాం. తప్పుడు మీకు ఒత్తిడి ఉందని చెప్పి మీరు చేస్తే రేపు న్యాయస్థానంలో మీరే నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఇప్పటికైనా అయ్యన్న పాత్రుడు ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు మాని ఆ సూపర్ 6లో 7లో 8లో 9లో 10 అని చెప్పారు, అవన్నీ చేసే విధంగా చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఏదైతే మా పార్టీ నాయకుడు మరి అల్లంపల్లి ఈశ్వరరావుని మరి తీవ్రంగా ఖండిస్తున్న అరెస్ట్ మీద మరి జైలు పంపించాలని చెప్పి సునకానందం పలుకుతారు. రేపు రాబోయే రోజులు ఎన్ని కూడా వడ్డీలతో సహా ఎన్ని కూడా తీరుస్తామని చెప్పి చట్టపరంగా వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా నిలబెడతామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను. 2023 మరి ఇప్పటివరకు ఏం చేస్తున్నారు సార్? 2023 వచ్చి 9 నెలలు అయింది. అంటే కేవలం ఏంటంటే ఆయన పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది పార్టీలో. ఈ నోరు నొక్కియాలి, ఈ నోరు నొక్కితే టౌన్లో ఎవడో మాట్లాడేది లేడు, ఇంకా ఈ నోరు నొక్కితే ఎవడో మాట్లాడని ఉద్దేశం మీద కేవలం ఆయన మీద దురుద్దేశంతో పెట్టింది తప్ప ఈ కేసులన్నీ కాదు. నాకు తెలిసి ఈరోజు పెట్టిన కేసులు, ఇలాంటి కేసులు నర్సీపట్నం టౌన్లో సుమారు కొన్ని 100 ఉన్నాయి. అయినప్పటికీ కూడా కేవలం ఈయన ఉద్దేశపూర్వకంగా చేస్తారు. రేపు రాబోయే రోజులు ఈరోజు మా వాడిని ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టినా సరే, అలాగే మా నియోజకవర్గంలో పార్టీ నాయకులందరూ కూడా ఇబ్బంది పెట్టినా సరే, రేపు రాబోయే రోజులు అందరూ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం. ఇలాంటి తప్పుడికి ఒక్కటే చెప్పాలి మీ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ గారిని, డిఎస్పీ గారిని క్లియర్గా అడుగుతున్నాం మేము. ఎందుకంటే ఇందులో సిఐ గారు, ఎస్ఐ గారిని పక్కన పెట్టేశారు, డిఎస్పీ గారు డీల్ చేశారు. ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, ఇది మీరు చెప్పింది చేసింది తప్ప కాదా చేసుకోండి.
ఈరోజు ఏదో ఒత్తిడి ఉందని చెప్పి 5 పదుల ఒత్తిడి అని చెప్పి కేసు పెట్టి మరి ఆయన అనవసరంగా 3 లక్షల రూపాయలు ఏంటంటే సార్ నాకు అర్థం కాదు. ఒక అటెండర్ పోస్ట్కి ఏది మన కోర్టు అటెండర్ పోస్ట్కి 3 లక్షల రూపాయలు అడుగుతాడు. కోర్టు అటెండర్ పోస్టులు ఎవరు చేస్తారండి? జడ్జి గారు చేస్తారు. అంటే జడ్జి గారిని మేనేజ్ చేస్తారు. కనీసం కేసు పెట్టడానికి కూడా ఉండాలి సార్. అది ఏమన్నా తప్పు కదా సార్? అది అలాంటిది ఒక తప్పుడుగా కంప్లైంట్ ఇచ్చి తప్పుడు చేసి ఏదో పోనీ ఆయన్ని ఎవరినో కొట్టాడేనో తిట్టాడేనో పెట్టిన పర్లేదు, కానీ ఒక చీటింగ్ కేసు పెట్టి ఒక తప్పుడుగా 3 లక్షల రూపాయలు ఇచ్చి చెప్పి తప్పుడు కార్యక్రమం చేయడం ఎంతవరకు సంబంధించి చెప్పి మీ ద్వారా పోలీసు వారిని కోరడం జరుగుతుంది.